రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. గురువారం రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ లో గొర్రెలు మేకలు సంతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎప్పుడు మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వాలు సంతను ఏర్పాటు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో మార్కెట్ యార్డ్ లో బుధ గురువారాల్లో సంతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన అనుమతులను తయారు చేయాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో యార్డ్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందజేస్తున్నట్లు తెలిపారు. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో చంద్రబాబు అరవింద్ బాబు గారి కృషితో కృతజ్ఞతలు జరుగుతున్నాను. మరి ఆర్థిక పరంగా లేకపోతుంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఓ సంత పెట్టుకుంటే కనుక ఈ మార్కెట్ యార్డ్ కూడా ఆదాయం వస్తాయి. అదేవిధంగా ఈ సంత పశువుల సంత అయితే బుధవారం పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకల సంత గురువారం పెట్టడం జరిగింది. మరి ఇక్కడ పొట్టేళ్ళు గొర్రెలు మేకలు చాలా ఉన్నాయి. వాళ్ళ సంతకు దొరికొచ్చారు. వీటిని కూడా ఇవాళ కొనుక్కోవాలి, ఎవరైనా కొనుక్కోవచ్చు. నేను జీవాలు ఎక్కువ సంత గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు వీటిని ఆర్థిక పరంగా మనం ఎదగాలి. అదేవిధంగా ప్రతి సంస్థలో కూడా 1% సెస్ కట్టాలి. అదేవిధంగా సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎవరైతే ఇక్కడ జీవాలు అమ్ముకుంటారో వాటి రిజిస్ట్రేషన్ వాళ్ళకి మనం బిల్లు ఇవ్వాలి. బిల్లు ఇస్తే వేరే కొనుక్కున్నప్పుడు కూడా హైవే మీద వాళ్ళకి ఇబ్బంది కట్టకుండా జీఎస్టీ వాళ్ళు కానీ బిజినెస్ వాళ్ళు ఇబ్బంది కట్టుకొని మనం బిస్కెట్ ఇవ్వాలన్నమాట. బాగా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ ట్రాప్ లో మీరు కావద్దు. యూరియా సక్రమంగా అందుతుంది, సకాలం మీకు అందిస్తారు. ఇప్పుడు కూడా పూర్తిగా నాటులో దిగలేదు కాబట్టి నాటు టయానికి డెఫినెట్గా మొత్తం వస్తుంది. అందుకని ఎక్కడ ఎవరు రైతు ఇబ్బంది పడాల్సిన పని లేదు. యూరియా సప్లై చేస్తాము, అన్ని విధాల హామీలు నెరవేరుస్తాము. రైతులు బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే బాధ్యత ఆయన తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ పరిజ్ఞానం లేదు, హామీలు నెరవేర్చుకోలేదు, రాజకీయ నీతి లేదు. ఆయనకి దుర్మార్గం వాడుతున్నాడు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా ఇంత ఉన్న గవర్నమెంట్ మనం మర్చిపోయాం పూర్తిగా. ఆ గవర్నమెంట్ ఏదో 5 ఏళ్ల క్రితం రైతులు కావచ్చు, అదేవిధంగా గోధుమ పెంపకందారులు కావచ్చు, మీకు సౌకర్యంగా ఉండే విధంగా రొంపిచెర్ల ఒక మండలం, ఈ మండలంలో ఇక్కడ సంత ఉండటం వల్ల అటు బుధవారం పశువులు, గురువారం మేకలు, ఈ ఇక్కడ సంత ద్వారా ఎవరైనా అమ్మాలన్నా లేకుంటే కొనాలన్నా కూడా ఇక్కడ ఎక్కువ దూరం పోకుండా ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ లేదు. కొనుక్కోవాలంటే ప్రజెంట్ పిల్లలు కూడా గుజరాల పోవాలి, చాలా దూరం అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా కొనుసూరు పోవాలి లేకుంటే. కాబట్టి అది లేకుండా కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి దగ్గరగా ట్రాన్స్పోర్ట్ ఉండకుండా వారు అనుకునే కొనుక్కునే విధంగా